రేబీస్ వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టిన లూయిస్ పాస్చర్ చనిపోయిన రోజు అయిన సెప్టెంబర్ 28వ తారీఖున ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గ్లోబల్ అలియాన్స్ ఫర్ రేబీస్ కంట్రోల్ అనే స్వచ్ఛంద సంస్థ ఏటా ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని జరుపుతుంది. ఈ ఏడాది బ్రేకింగ్ బౌండరీస్ అనే నినాదంతో ముందుకు తీసుకొస్తున్నారు. అయితే రేబీస్ అనేది ఒక వైరస్. ఈ వైరస్ జంతువుల లాలాజలం ద్వారా అంటే వాటి చొంగ ద్వారా వ్యాపిస్తుంది. రేబీస్ ఉన్న జంతువుల నుంచి మనుషులకే కాకుండా జంతువులకు కూడా ఈ రేబీస్ వ్యాధిని ట్రాన్స్ఫర్ చేయగలవు. జంతువులు రక్కినా, కొరికినా, గాయం ఉన్న చోట నాకినా రేబీస్ వైరస్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. రేబీస్ కేవలం కుక్కల ద్వారా మాత్రమే కాకుండా గబ్బిలం, ఫెర్రెట్, పిల్లి, ఆవు, గొర్రె, గుర్రం, కుందేలు, నక్క, బీవర్, కొయెట్, కోతి, రకూన్, స్కంక్, వుడ్చక్ వంటి జంతువులు వైరస్ ని ట్రాన్స్ఫర్ చేయగలవు. కాకపోతే రేబీస్తో మరణిస్తున్న వారిలో 199 మంది కుక్కకాటు బాధితులే. అందుకే ప్రధానంగా కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. ఈరోజు వరల్డ్ రేబీస్ డే అండి. ఏ గ్లోబల్ ఎఫర్ట్ టు ఎలిమినేట్ ప్రివెంటబుల్ డిసీజ్. అంటే మనం జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ జబ్బుని మనము ఎఫెక్ట్ కాకుండా చూడొచ్చండి. దీని అర్థము ముఖ్యంగా ఈ రేబీస్ ఎలా వ్యాప్తి చెందుతుంది? కుక్క కాటు ద్వారా, లేదా మంకీ బైట్ ద్వారా, లేదా క్యాట్ బైట్ ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందొచ్చు. స్ట్రే డాగ్స్ అంటాం కదండి, స్ట్రీట్ డాగ్ బైట్ వల్ల ముఖ్యంగా మనం ఈ రేబీస్ అనేది స్ప్రెడ్ కావడం చూస్తుంటాం. రేబీస్ పెట్ డాగ్స్ వల్ల వస్తుందా అని చాలామంది డౌట్. చాలామంది పెట్ డాగ్స్కి టైమ్లీ వ్యాక్సినేషన్ ఇప్పిస్తారు. అలా ఇప్పించినప్పుడు అది బైట్ చేసినా ఇబ్బంది లేదు. కానీ ప్రాపర్ వ్యాక్సినేషన్ లేకుండా ఈ పెట్ డాగ్ కానీ, ఈ స్ట్రీట్ డాగ్ కానీ, లేదా బయట మనము మంకీ బైట్స్ కూడా అవుతుంటాయి, వీటికి కూడా మనము ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. రేబీస్ అనేది అది ట్రీటబుల్ డిజీజ్ అండి. అంటే అది రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. కరిచిన వెంటనే కరిచిన చోటు మనము సబ్బుతో శుభ్రంగా కడగాలి. తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. కరిచిన రోజుని డే 0 అంటాం. అది ఆ రోజు తీసుకున్నాక వెంటనే 3rd డే, 7th డే, 14th డే, 28th డే అలా 5 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. తీసుకుంటే రేబీస్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. ఎందుకంటే రేబీస్కి క్యూర్ లేదండి. ఒకసారి కనుక రేబీస్ ఎఫెక్ట్ అయితే దానికి క్యూర్ ఉండదు. రేబీస్కి వ్యాక్సినే కాకుండా ఇమ్యునోగ్లోబులిన్స్ అని కూడా ఉంటాయి. చాలా హెవీగా బైట్ అయిన వాళ్ళల్లో మనం టీవీలో కూడా చూసాము, చిన్నపిల్లలు కుక్కల బారిన పడి చాలా తీవ్రంగా ఘాట్లు పడ్డాయి అని అంటారు కదా. అలాంటి వాళ్ళల్లో లేదా హెవీగా బైట్ అయిన వాళ్ళల్లో ఈ ఇమ్యునోగ్లోబులిన్ అనేది ఇస్తాము. రేబీస్ లక్షణాలు వ్యాధి చివరి దశల వరకు కనిపించవు. కుక్క కరిచినప్పుడు దాని నుంచి వచ్చే వైరస్ మనిషి బ్రెయిన్ని దెబ్బతీస్తుంది. ఇది మెదడువాపుకు దారితీస్తుంది. ఇది కాస్త మరణం వరకు కూడా తీసుకెళ్తుంది. ప్రారంభ లక్షణాలు చూసుకుంటే తలనొప్పి, గొంతు నొప్పి, జ్వరం, కాటు ఉన్న ప్రదేశంలో జలధరింపు, మింగడంలో ఇబ్బంది, ఆందోళన, గందరగోళం, నిద్రలేమి, కొన్నిసార్లు కోమా వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే నీళ్లంటే కూడా భయపడతారు. ఈ వ్యాధి సోకిన వారిలో దగ్గు, మతిమరుపు, గొంతుమంట, వికారం, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్స్ ఇచ్చేవారు. కుక్క కరవడమేమో కానీ కరిచిన తర్వాత ఈ ఇంజెక్షన్స్ అంటేనే చాలా మంది భయపడేవారు. అలాంటి భయాలు ఇప్పుడు అవసరం లేదు. రాబీపూర్ వంటి చిక్ లేదా డక్ ఎంబ్రియో టీకాలను చేతులకు లేదా నడుము కింద పిరుదులకు ఇస్తారు. ఇవి చాలా సురక్షితమైనవి. వీటిని 2 రకాలుగా అంటే కండలోకి లేదా చర్మంలోకి ఇస్తారు. వీటిని కండలోకి అయితే 3, 7, 14, 28 రోజుల్లో, చర్మంలోకి అయితే 3, 7, 28 రోజుల్లో తగిన మోతాదులో ఇంజెక్షన్లను ఇస్తారు. మనం పెంచుకునే పెట్స్కి ముందే యాంటీరేబీస్ ఇంజెక్షన్స్ టైం టు టైం ఇప్పించడం, వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, చొల్లు కారుతున్న కుక్కలను లేదా ఇతర జంతువులను గమనించి జాగ్రత్తగా నడవడం, వేడి తాపం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోని కుక్కలకు కొంచెం తిక్కగా అనిపించి కరిచే ప్రమాదం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్క కరిచినా, గీరినా, గాయం ఉన్న చోట నాకినా అశ్రద్ధ చేయొద్దు. వెంటనే డాక్టర్ని సంప్రదించి యాంటీవైరస్ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. టీటీ ఇంజెక్షన్ తీసుకున్నా సరే యాంటీరేబీస్ ఇంజెక్షన్ కూడా తప్పకుండా తీసుకోవాలి.